మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క టాపిక్ ఏమిటి అని అంటే, ఆత్మీయ ప్రాకారములు కట్టుకొనుట ఎలా, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొనుట ఎలా అనే సందేశాన్ని ఈ రోజున ప్రభు యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును కాక. మనము అందరం కూడా చక్కగా చాలా మంది ఇళ్ళు కట్టుకొని ఉంటారు, కొందరు మందిరాలు కూడా కట్టుకొని ఉంటారు. ఇళ్ళు మందిరాలు అంటే 4 గోడలు పైకప్పు అనే ఆలోచన ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అది కూడా నిజమే, దాన్ని ఎవరు కాదనడానికి వీలు లేదు. కానీ ఒక గృహంలో ఉన్న దేవుని బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడ్డాయా, లేదా ఒక మందిరంలో ఆరాధించే విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయా అనే విషయాన్ని మనం ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఆత్మీయ జీవితాలను కట్టాలని, ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా వర్ధిల్లే వారిగా ఉండాలనే ఆయన యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఒక మాట రాస్తున్నాడు. యెరూషలేముతో అంటున్నాడు ఆయన, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట యెరూషలేము అంటే ఎవరో కాదు, మీరు నేనే అని, మీ కుటుంబము నా కుటుంబం అనే ఆత్మీయ భావనలోకి మనం రావాలి. ఈ రోజున ప్రభు, ఆ రోజు యెరూషలేముతో మాట్లాడిన ప్రభు, పట్టణాన్ని సంబోధించిన ప్రభు, ఈరోజు మన వ్యక్తిగత కుటుంబాలను ఆయన సందర్శిస్తున్నాడు. మన వ్యక్తిగత కుటుంబాలతో, మన వ్యక్తిగత జీవితాలతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరు ఆత్మీయంగా కట్టబడ్డారా, బలపరచబడ్డారా? మీ ఆత్మీయ ప్రాకారాలు మీరు కట్టుకున్నారా? మీ కుటుంబ ఆత్మీయ ప్రాకారాలు దిట్టముగా ఉన్నవా లేదా బలహీనముగా ఉన్నవా? ఎక్కడైనా ఆ ప్రాకారాల్లో క్రాక్స్ ఉన్నాయా? ఆ ప్రాకారాల గుండా ఏదైనా సరే దురాత్మ ప్రవేశించే అవకాశం ఇంకా ఉందా? ఒకవేళ సహోదరుడ సహోదరి, ఆత్మీయ ప్రాకారాలు కట్టుకొనకపోతే, నా రక్తంతో కడగబడ్డానని చెప్పుకునే మీరు మీ ఆత్మీయ ప్రాకారాలు కట్టుకొని ఉండకపోతే, మీ ఇంటికి ప్రాకారం కట్టుకున్నారు, మీ యొక్క చర్చికి ప్రాకారం కట్టుకున్నారు, కానీ ఆత్మీయ ప్రాకారాలను మీరు దిట్టపరుచుకున్నారా అని ప్రశ్నిస్తూ, ఒకవేళ ఆత్మీయ ప్రాకారాలు కట్టుకోకపోతే, ఈ రోజున ఈ వాక్యం ద్వారా మన కుటుంబ, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను ఆయన బలపరుచుకోవాలని, దిట్టపరుచుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆత్మీయ జీవితం గనక బలంగా లేకపోతే, ఏ రోజైనా అపవాది లేదా ఏన్షియంట్ సర్పెంట్ లేదా దురాత్మ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తంతో కడగబడిన ఎవరినైనా వాడు దొంగిలించే అవకాశం ఉంది. కనుక ఈ విషయాన్ని, ఈ మాటలు వింటున్న మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని, మన ఆత్మీయ ప్రాకారాలు కట్టుకోవడానికి, మన కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరుచుకోవడానికి, మన జీవితాలను వ్యక్తిగతంగా బలపరుచుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆయన యెరూషలేము విషయంలో ఆయన కోరుకున్నది ఏంటంటే, యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమించనీయకండి. ఈ రోజున ఆ యెరూషలేము అనే పట్టణాన్ని ఒక కుటుంబంగా మనం తీసుకుంటే, ప్రియ సహోదరుడ సహోదరి, ఇక్కడ కుటుంబాలుగా జాయిన్ అయిన మీ కుటుంబాల్లో ఇక్కడ యజమానులు జాయిన్ అయ్యారు, యజమానురాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఈ మీ కుటుంబంలో, మన కుటుంబాల్లో ఉన్న యజమానుడు, యజమానురాలు ఎవరో తెలుసండి? మన యొక్క కుటుంబానికి కావలి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యెరూషలేము పట్టణ ప్రాకారాల మీద ప్రభు కావలి వారిని ఉంచి ఉన్నాడు. మన కుటుంబ ప్రాకారాలకు కావలి వారు ఎవరంటే, దేవదూతలు వచ్చి కావలి కాయరని నేను చెప్పను, కానీ దేవదూతలు మన దగ్గరకు వచ్చి మన చుట్టూ వారు కావలిగా ఉండాలంటే, మొదట మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి మనం కావలి వారముగా ఉండాలి. ఈరోజు నాకు ప్రశ్న, యేసు రక్తంతో కడగబడి బాప్తిసం పొందిన మీరు, నేను మన కుటుంబానికి కావలి వారిగా ఉన్నామా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్తను
ప్రభు నియమించిన ఉద్దేశం ఏంటంటే 3:17 ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలు నేను కావలివానిగా నియమించాను అంటున్నాడు. నిన్ను ఇశ్రాయేల్ దేశానికి యూదా జాతికి కావలివానిగా నియమించాను అంటున్నాడు. ఎహెజ్కేలు ప్రవక్త యొక్క బాధ్యత ఏంటంటే ఆయన కావలివాడు, వాచ్మెన్ అతను. ఈ రోజున ఈ జూమ్ లో ఉన్న యజమానుడు, యజమానురాలున్న పిల్లలున్న యేసు రక్తంతో కడగబడిన మీరు నేను మన కుటుంబానికి కావలి వారిగా మనం ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబానికి యజమాని లేదా యజమానుడు కావలి వారిగా ఉండగలిగితే ఆ కుటుంబ ప్రాకారాలు కట్టుకోగలుగుతారు. అవి సిమెంట్తో ఇటుకలతో కట్టేవి కాదు, అవి ఆత్మీయ ప్రాకారాలు. ఆత్మీయ ప్రాకారాలు కట్టినప్పుడు దేవదూతలు తప్పనిసరిగా మన చుట్టూ కావలి వారిగా ఉంటారు. ఆత్మీయ ప్రాకారాలు కట్టుకున్నప్పుడు ఏ దురాత్మ కూడా మన కుటుంబాన్ని సమీపించలేదు. ఆత్మీయ ప్రాకారాలకు సరిగా కట్టుకున్నప్పుడు తుఫానులు వస్తాయి, వెనుగాలు వస్తాయి, రకరకాల బలహీనతలు వస్తాయి. పొరపాటును కూడా ఆత్మీయ ప్రాకారాలను దిట్టపరుచుకున్న వాళ్ళు, ఆత్మీయంగా బలపరచబడిన కుటుంబం పొరపాటును కూడా కూలిపోకుండా నా ప్రభువు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఆయన కాపాడలేడంటే రక్షింపబడ్డామని చెప్పుకుంటూ ఆత్మీయంగా బలము పొందలేని వారు దేవుని చేత కాపాడబడలేరు. కారణం వారు దురాత్మకు చోటిస్తున్నారు గనక. ప్రియమైన దేవుని బిడ్డలరా, అనేక మంది మనం రక్షించబడ్డాం, యేసు రక్తంతో కడగబడ్డాం. కానీ ఇంకా మన ఆత్మీయ ప్రాకారాలని మనం బలపరుచుకోలేదు. మన ఆత్మీయ జీవితాలు ఇంకా బలహీనతలు ఉన్నాయి. ఏమిటి ఆ బలహీనతలు తెలుసండి? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు ఉన్నాయి కండి. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కలహము. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 14 రకాల పాపాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా విమతములు, మత్తతలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏ యొక్క వ్యక్తి జీవితంలో ఉంటాయో, ఏ కుటుంబ వ్యవస్థలో ఉంటుందో వారు ఆత్మీయంగా ఇంకా బలహీనతలోనే ఉన్నారని అర్థం. ఆత్మీయ బలహీనత కుటుంబంలో ఉన్నప్పుడు అపవాది ఖచ్చితంగా మనం చోటిచ్చిన వారం అవుతాం. ఈ రోజున ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నది, మనల్ని సరిచేసుకోమంటున్న మాట ఏమిటనంటే, మీరు ఆత్మీయంగా ఎక్కడ బలహీనత లేకుండా చూసుకోండి. మీ యొక్క ఆత్మీయ ప్రాకారాన్ని, మీ వ్యక్తిగత కుటుంబ ప్రాకారాలను దిట్టపరచుకోండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యజమానుడు లేదా యజమానురాలు కనుక ఆ కుటుంబానికి కావలి వారిగా ఉండగలిగితే, క్రీస్తు రక్తంతో కడగబడిన ఆ వ్యక్తి కుటుంబానికి కావలివాడిగా ఉండగలిగితే ఆ వ్యక్తి 2 పనులు చేస్తాడు. కావలివాడు అంటే కర్ర పట్టుకొని రాత్రి అంతా కూర్చునేవాడని కాదు అర్థం. ఒక కుటుంబానికి మీరు నేను ప్రభు తరపున, దేవుని తరపున కావలివారిగా ప్రభు మనల్ని నియమించాడంటే మనం చేయాల్సిన 2 బాధ్యతలు ఉన్నాయి. మొట్టమొదటిది, మన కుటుంబం కొరకు దివారాత్రములు మనం ప్రార్థించేవారిగా ఉంటాము. కావలివాడు చూడండి, ఏమాత్రం నిద్రపోకుండా రాత్రంతా కావలి కాస్తూనే ఉంటాడు. తెల్లవారునంత వరకు కావలి కాస్తూనే ఉంటాడు నిజమైన కావలివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యజమానుడు, యజమానురాల యొక్క బాధ్యత ఏంటంటే కుటుంబంలో దివారాత్రములు కుటుంబం కొరకు ప్రార్థన చేసే యజమానుడు, యజమానురాలు ఉన్న కుటుంబం ఒక మాట ధైర్యంగా చెప్పగలుగుతాడు. నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడని చెప్పగలుగుతాడు. రెండవది, నేను తృప్తిగా ఉన్నానని సాక్ష్యం చెప్పగలుగుతాడు. కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాకు సంతృప్తినిచ్చాడని సాక్ష్యం చెప్పగలుగుతాడు. గనురాలు షూనేమీరాలని గనురాలు ఉంది పాత నిబంధన గ్రంథంలో. దైవజనుడైన ఎలీషా వచ్చి నీకు ఏమి కొరత ఉందని ఆమెను డైరెక్ట్గా అడగకుండా తన యొక్క దాసుడైన గెహజీని పంపించి ఆమెకి ఏమి కొరత ఉందో అడగమంటాడు. అడిగితే గెహజీ వెళ్ళి, నీకేం కొరత ఉందమ్మా, ఎందుకు మాకు ఆతిథ్యం ఇస్తున్నావు, మేము దారిన వెళ్తుంటే మాకు భోజనం పెడుతున్నావు, నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసావు, మా మీద ఇంత ప్రేమ చూపించడానికి మీకేమైనా కొరత ఉందా, మేము మీకేమైనా చేయాలా, మా గురువు గారు అడగమంటున్నారని గెహజీ వెళ్ళి అడిగాడు. ఆమె ఒక మాట చెప్పిందండి, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను, నేను సంతృప్తిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి ఆమె జీవితంలో ఏ కొరత లేదా అంటే ఆమె పిల్లలే లేరు. కానీ పిల్లలు లేని ఆమె, నేను గుడ్రాలనయ్యా, మీకు చేసిన సహాయానికి
మీ దైవజనుడు అద్భుతాలు చేస్తాడట కదా, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించమని ఆమె నోరెత్తి అడగలేదండి. ఆమె కొరతలో ఉండి కూడా ఆమె ఒకే ఒక మాట చెప్పింది, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నాకే కొరత లేదని చెప్పిందండి. దైవజనుడే ఆమె మాటకి తలకిందులైపోయాడు. ఏమిటి ఇంత విశ్వాసం, ఏమిటి ఇంత సంతృప్తి, ఏమిటి తన బలహీనతను కూడా ఆమె చెప్పుకోకుండా ఏదైనా ఉంటే దేవుడికే చెప్పుకుంటుంది కానీ మనుషులకు చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అని ఆలోచిస్తే ఆమె ఆత్మీయ ప్రాకారాలు గట్టిగా కట్టుకున్న స్త్రీ, ఆమె ఆమె కుటుంబ ఆత్మీయ జీవితం స్థిరపరుచుకున్న స్త్రీ ఆమె. ఎందుకో తెలుసండి, దీవారాత్రములు ఆమె ప్రార్థించే స్త్రీ గనక కొదవులో కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నాకీ కొరత ఉంది, నాకీ కొరత ఉంది, నాకీ కొరత ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పుకోకుండా దైవజనుడు, అద్భుతాలు చేసే దైవజనుడు తన ఇంట ఉంటే కూడా నేను తృప్తిగా ఉన్నానని సాక్ష్యం చెప్తుందండి. హెబ్రీ 13వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది, తృప్తులై ఉండండి, నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమి చేయలేడని ధైర్యంగా చెప్పండి. మీ ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వండి, ప్రేమ యందు నిలకడగా ఉండండి, ఒకరినొకరిని ప్రేమించే విషయంలో నిలకడగా ఉండండి. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలు. ఆత్మీయ జీవితంలో బలహీనతలు ఉంటే దురాత్మకి అవకాశం దొరుకుతుంది కుటుంబంలో. ఆత్మీయ జీవితంలో బలహీనతలు ఏంటి తెలుసండి? శరీర కార్యాలే. గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్న శరీర కార్యాలే. ఆ శరీర కార్యాలు ఏమీ లేకుండా చూసుకొని ప్రభువులో స్థిరంగా ఉంటే ఆ కుటుంబం ఆత్మీయంగా బలపరచబడుతుంది. ఆ కుటుంబం నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలుసండి? నా దేవుడు నాకు సహాయకుడు, నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నేను మోకరించి మొర పెడితే నాకు ఉత్తరం ఇస్తాడు, ఆలస్యమైన ఆయన అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితాలను బలపరుచుకున్న శూనేమీరాలనే కాదండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కూడా మనం చూడొచ్చు. అగ్నిగుండంలో పడ్డారండి. వాళ్ళు అంటున్నారు పడకముందు, రాజా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, లేదా మేము మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, కానీ నీవు పెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చెయ్యం, మా దేవుని కొరకు ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ఆత్మీయంగా బలం పొందిన ఒక వ్యక్తి నోటి నుంచి వచ్చే మాట. ఈ స్థితికి రావాలని ప్రభు మనందరి దగ్గర ఆశపడుతున్నాడండి. ఎవరు ఆ మాట చెప్పగలరంటే, కుటుంబానికి నిజమైన ఒక యజమానుడు, ఒక యజమానురాలు ఆ కుటుంబానికి కావలి వారిగా ఉన్నప్పుడే ఈ ధైర్యం వస్తుంది. కావలి వాడి లక్షణం ఏంటంటే రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తాడు, కావలి కాస్తాడు. యజమానురాలైన మన లక్షణం ఏంటంటే దివరాత్రాలు మన కుటుంబం కొరకు సమయం అనక అసమయం అనక ప్రార్థిస్తూనే ఉండగలిగే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ధైర్యం వస్తుందండి. రెండవది, రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ కావలి వారి లక్షణాల్లో. కావలివాడు రాత్రి వాచ్మెన్ గా డ్యూటీకి వచ్చి అనుకుంటాడు, పొరపాటును కూడా నేను ఈ పట్టణానికి కానీ, ఈ ఆఫీసుకి కానీ, ఈ ఇంటికి కానీ నష్టం కలగకుండా నేను చూసుకుంటాను, ఇది నా బాధ్యత, నన్ను నమ్మి ఈ ఇల్లు నాకు అప్పగించారు గనక ఈ ఇంటిని కాపాడే బాధ్యత నాది, తప్పనిసరిగా నేను ఈ కార్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం కలిగి ఉంటాడు వాచ్మెన్. ఈ రోజున మీరు నేను ఒక గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఏంటో తెలుసండి? మనల్ని కావలి వారిగా నియమించిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమెన్, హల్లెలూయా. 2 Thessalonians 3rd chapter 2nd verse ప్రభువు నమ్మదగిన వాడు అని రాస్తుంది. 145వ కీర్తనలో కూడా దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది, దాన్ని నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాలన్నీ నమ్మదగినవి, న్యాయమైనవి, నమ్మదగినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికి సాటి ఏందంటూ ఏముండదు. ఈ రోజున దేవుని చేత కావలి వారిగా మన కుటుంబానికి క్రీస్తు రక్తంతో కడగబడి నియమించబడిన మన ఆలోచన ఎలా ఉండాలి తెలుసండి? 2 కొరింథీ 1:20 ప్రకారం దేవుని వాగ్దానాలన్నీ నమ్మదగినవి, అవును, ఆమెన్, ఆయన నెరవేర్చి తీరుతాడు. నా దేవుడు నమ్మదగిన వాడు గనక, మై గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా
నేను నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత ప్రభు తీసుకున్నాడు. ఖచ్చితంగా నా కుటుంబం ప్రభువులో ఎదుగుతుంది, ప్రభువులో బలపరచబడుతుందనే ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో మనం ఉండగలిగితే మన కుటుంబానికి మనం నిజమైన కావలి వారిగా ఉండగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాం, కానీ మన కుటుంబాన్ని ప్రభువు కాపాడతాడనే నమ్మకం మనకు ఉండదు. మన కుటుంబం దాకా ఎందుకంటే మనల్నే కాపాడతాడనే నమ్మకం మనకు ఉండదు. అంటే మనం నిజమైన కావలి వారం కాదు. నిజమైన కావలి వాడి యొక్క లక్షణం ఏంటంటే, తుఫానులైనా పెనుగాలులైనా అవి వరదలైనా బీభత్స పరిస్థితులైనప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడుకుంటాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన, తప్పనిసరిగా నన్ను విడిపిస్తాడనే, నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నా పిల్లల గర్భాలను పండింపజేస్తాడు, నా పిల్లల వివాహాలని ఘనంగా జరిగిస్తాడు, నా సేవను ఆశీర్వదిస్తాడు, నా ఉద్యోగాన్ని దీవిస్తాడు, నా వృద్ధాప్యంలో నాకు తోడుకుంటాడు. ఈ ధైర్యం నిజమైన కావలి వాడికి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి సహోదరుడా, మన కుటుంబ ఆత్మీయ ప్రాకారాలు కట్టబడాలంటే, మన కుటుంబం, మన పిల్లలు, మీరు, నేను ఆత్మీయంగా బలపడాలంటే మనం కావలి వారిగా ఉండగలగాలి. కావలి వాడి యొక్క మొదటి లక్షణం దివారాత్రములు ప్రార్థించేవాడికి ఉండాలి. రెండవది, కావలి వాడి యొక్క రెండవ లక్షణం దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు. ఎక్కడ అపనమ్మకం అనేది మన జీవితంలో కలగకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, నెహెమ్యా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 6వ అధ్యాయం 10వ వాక్యంలో, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తి ఆయను. యెరూషలేము ప్రాకారాలు కట్టే బాధ్యత నెహెమ్యా తీసుకున్నాడు. నెహెమ్యా ప్రార్థించాడు. పారసీక దేశం నుంచి యెరూషలేము వచ్చి యెరూషలేం పట్టణ ప్రాకారాలు కట్టాడు. 52 రోజుల్లో కంప్లీట్ చేశాడు. 4వ అధ్యాయంలో శత్రువులు వచ్చారు. శత్రువులు నెహెమ్యాను చంపాలనుకున్నారు, బెదిరించాలనుకున్నారు, అవహేళన చేశారు, అవమానించారు. వాటన్నింటిని తట్టుకున్న నెహెమ్యా ఆయన పేషెన్స్ చూపించాడు, సహనం చూపించాడు, ఎండ్యూరెన్స్ చూపించాడు, ఓర్పు చూపించాడు. ఎక్కడ కూడా శత్రువు మీద ఇష్టానుసారంగా మాట్లాడలేదు. ఆయన సహించాడు, భరించాడు. దేవుని పని గొప్పది అనే నమ్మకంతో దేవుని పని మీదనే దృష్టి పెట్టాడు. ప్రాకారాలు కట్టి ముగించాడు. ఈ రోజున దేవుని సేవకు వచ్చే అనేక మంది సేవకులు దేవుని పని మీద దృష్టి పెట్టకుండా రకరకాల వాటి మీద దృష్టి పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. రకరకాల కార్యక్రమాల మీద దృష్టి పెట్టి దేవుని పని నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది రాజకీయాల మీద దృష్టి పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టి పాటల మీద దృష్టి పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రకరకాల వ్యాపారాల మీద దృష్టి పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో కాళ్ళు పెట్టుకుంటే ఏదో బండ ఉంటుందంట, ఆ బండ 3000 అంట, దాని మీద కాళ్ళు పెట్టుకుంటే అన్ని రోగాలు పోతాయంట, ఆ బండల్లో తీసుకొని అమ్మేవాళ్ళు ఉన్నారు. పాస్టర్లు చాలా మంది. ఏమంటే కొంతమంది ఈ మధ్య ఎక్కడో విన్నాను నేను, ఒక ఆయన చెప్పాడు నాకు, ఒక పరుపు ఉందంట 10,000 అంట, ఆ పరుపు మీద పడుకుంటే అన్ని రోగాలు పోతాయంట. ఎవరు నీకు ఈ మాట చెప్పింది అన్న? ఓ పాస్టర్ గారు అన్నాడు. విన్న ఆయన కూడా పాస్టర్ గారే. 10,000 రూపాయలకి అన్ని రోగాలు పోయే పని అయితే నేను కనీసం 1,00,000 రూపాయలతో కొంతమంది కొనిస్తానని చెప్పాను. నేను 1,00,000 రూపాయలు పెట్టి పేదోళ్ళు పాపం హాస్పిటల్లో బాధపడుతున్నారు, వాళ్ళకైనా కొనిస్తానన్నా నేను. ప్రియమైన దేవుని బట్టి రకరకాల వ్యాపారాలు, సేవ మానేసి రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నెహెమ్యా అంటాడు, ఆ 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో మీరు చదివితే, 6వ అధ్యాయంలో శత్రువులు వచ్చి ఓనో మైదానానికి రా, మనం మాట్లాడుకోవాలని పిలిచారు. ఓనో అనే మైదానానికి రమ్మని నెహెమ్యాని పిలిచారు. నెహెమ్యా అంటాడు నో అని చెప్పాడు. ఓనో మైదానానికి నో అని చెప్పాడు, నేను రానని చెప్పాడు. ఎందుకు రావంటే, నేను చేయు పని గొప్పది, నేను నా దేవుని మీదనే దృష్టి పెడతా తప్ప మరి దేని మీద నేను దృష్టి పెట్టను. ప్రాకారాలు కట్టేంత వరకు ఆయన ఇశ్రాయేలు దేవుని వైపే చూస్తూ ప్రాకారాలు కట్టాడు. ఆ తర్వాత తన ఉద్యోగానికి వెళ్ళాడు, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2, 3, 4 వాక్యాల్లో అంటాడు, 1 నుంచి కూడా చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా
విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూడమని రాసింది. కొంతమంది మందిరం కట్టడం ప్రారంభిస్తారు, కానీ ఆ మందిరం కోసం ఎక్కడెక్కడో దేశమంతా తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతారు అర్థం కాదు. వాళ్ళ సంఘంలో ఉన్న విశ్వాసుల ప్రార్థన సహాయాన్ని కోరుకోకుండా ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేయాలని ఆశ. చేయగలుగుతారు, కొన్నాళ్ళకి చేస్తారు, కానీ దాని ఫలితాన్ని ఏమాత్రం అనుభవించలేరు. నేను కొంతమంది దైవజనులు చూశాను, సంఘాన్ని కనిపెట్టుకొని సంఘం మీదనే ఆధారపడి బ్రహ్మాండమైన మందిరాలు కట్టే దైవ సేవకులు కూడా నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే పని గొప్పది. మన కుటుంబం కంటే గొప్పది మరొకటి లేదండి. మన పిల్లల కంటే గొప్పది మరొకటి లేదండి. మనం ఆరాధించే సంఘం కంటే గొప్పది మరొకటి లేదు. మీరు నడిపించే సంఘం కంటే గొప్పది మరొకటి లేదండి. ఇంకెక్కడో గొప్పది ఉందనుకోవటం వ్యర్థమండి. ఇంకెక్కడో గొప్పది ఉంది అనుకున్నామంటే మనం వ్యర్థులమైపోతాం. నెహెమ్యా అంటాడు, నేను చేయు పని గొప్పది, నేను పొరపాటును కూడా రాను మీరు పిలిచిన చోటికి. 3 సార్లు చెప్పాడు అదే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా యొక్క స్థిరత్వాన్ని బట్టి ప్రాకారాలు కట్టబడ్డాయి. అందుకే 1 కొరింథీ 15:58 రాయబడింది, మీరు స్థిరులను కదలిన వారై ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై ఉండండి. మనకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబం మీదనే మనం ఆసక్తి నిలపాలి. మనకు సేవ ఇచ్చాడు, ఆ సేవ మీద దృష్టి నిలపాలి. మనకు సువార్త పరిచర్య ఇచ్చాడు, దాని మీదనే దృష్టి నిలపగలగాలి. 48:10 ఇర్మియా గ్రంథం, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. దేవుడు మనకిచ్చిన పిల్లల్ని సరిగా పెంచలేకపోయినా, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయినా, దేవుడు మనకిచ్చిన పని సరిగా చేయకపోయినా, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాన్ని సరిగా నమ్మకంగా చేయకపోయినా శాపగ్రస్తులు అండి. యేసు రక్తంలో కడగబడిన వారు శాపగ్రస్తులు అవుతారు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చారు, మనకి 2 పిల్లల్ని ఇచ్చారు అనుకోండి, వాళ్ళని పెంచాల్సిన బాధ్యత నాది. వాళ్ళని భార్య మీద వదిలేసి, భర్త మీద వదిలేసి ఎడదిడ్డాలు తిరుగుతానంటే కాదండి. దేవుడు ఇచ్చిన కుటుంబం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఈ మాట చెప్పే నేను నా జీవితంలో రకరకాల అనుభవాలు గుండా వెళ్ళాను. నేను రకరకాల అనుభవాల గుండా వెళ్ళి ఈ రోజున ఈ మాట ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. యెహోవా దేవుడు మనకి ఇచ్చిన పని అశ్రద్ధ చేయొద్దండి. ఈ జూమ్ మీటింగ్ విషయంలో కూడా నాకు చాలా బాధ్యత ఉంటుంది. ఒక్కోసారి నడపలేనేమో అనిపిస్తుంది, ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంది నాకు. అంటే వేరే రకమైన ఇబ్బంది కాదు. ఎప్పటికైనా ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా నిన్న సునీల్తో అంటున్నాను నేను ఆ మాట, ఈ జూమ్ మీటింగ్ ఒక్కరోజు కూడా ఆగకూడదురా, ఇది నా ఆశరా అంటున్నాను నేను. కానీ ఆగదులేండి అంకుల్ అంటాడు వాడు. కానీ ఎక్కడో ఒక రకమైన భయం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆగకుండా సాగిపోవాలని ఒక విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకి ఇచ్చిన పనిని కడశ్వాస వరకు నమ్మకంగా చేయగలిగే బాధ్యత ప్రభు మన మీద పెట్టాడు. నెహెమ్యా మీద పెట్టాడు, నెహెమ్యా చేశాడు. అక్కడ ఫిజికల్ వర్క్ కంప్లీట్ అయింది. ఇక ఆత్మీయ జీవితం సంగతి ఏంటి? ఇశ్రాయేలు పట్టణం, యెరూషలేం పట్టణం చుట్టూ ప్రాకారాలు కట్టబడ్డాయి. ఫిజికల్ వర్క్ కంప్లీట్ అయింది. మీరు మందిరాలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు రమేష్ గాంధీ మందిరం కడుతున్నాడు, ఆనందరావు మందిరం కడుతున్నాడు, ఫిలిప్ మందిరం వచ్చింది. అందరూ మందిరాలు కడుతున్నారు. మందిరాలు కట్టడమే కాదు ఇంపార్టెంట్, 4 గోడలు స్లాబ్ వేయటమే కాదు ఇంపార్టెంట్. అందులో ఆరాధించబోయే బిడ్డల యొక్క ఆత్మీయ జీవితం ఏంటి? ఆ మందిరాన్ని నడిపించే దైవ సేవకుడు యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను కూడా నా ఇంట్లోనే ఉండి ఈ వాక్యం చెప్తున్నా. నా ఇల్లు చక్కగా బాగానే ఉంటుంది, చక్కటి స్లాబ్ ఉంది, కింద పైన ఇల్లు ఉంది. ఇది కాదు కావాల్సింది, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నా ఆత్మీయ ప్రాకారాలు కట్టబడ్డాయా? నా కుటుంబ ప్రాకారం కట్టబడిందా? నా పిల్లల ఆత్మీయ ప్రాకారాలు ఎలా ఉన్నాయి? నా పిల్లల ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. దీని కొరకు నేను ఏం చేయాలి తెలుసండి? కావలివాడిగా మారాలి. నేను కావలివాడి యొక్క లక్షణం ఏంటంటే తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, తన సంఘం కొరకు దివారాత్రాలు ప్రార్థించగలిగేవాడికి ఉండాలి. దేవుడు ఏ రోజుకైనా నా కుటుంబాన్ని కడతాడు, నా పిల్లల ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తాడు, నా పిల్లలు ఆత్మీయంగా ప్రభువులో స్థిరంగా ఉంటారు అనే ఒక నమ్మకంతో వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగాలి. ఈ 2 లేకపోతే నాకున్న ఈ ఇల్లు వ్యర్థమైన ఇల్లు అవుతుంది అనమాట. ఇది కట్టడమే కానీ ఆత్మీయ కట్టడంగా మారదు. ఇది ఈ కట్టడంలో ఉండే వ్యక్తుల యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది ప్రశ్న. ఈ ఆత్మీయ జీవితాన్ని దిట్టపరుచుకోవాలంటే 4 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను.
నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ నెహెమ్యా ఇశ్రాయేల్ యొక్క జనసంఖ్య లెక్కించాడు. 8వ అధ్యాయంలో ఎజ్రా ప్రవేశించాడు. శాస్త్రి అయిన ఎజ్రా పారసీక దేశం నుంచి యెరూషలేం పట్టణానికి వచ్చాడు. శాస్త్రి అయిన ఎజ్రా ఎంటర్ అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయ జీవితాలు బలపరచబడ్డాయి. నెహెమ్యా భౌతికంగా యెరూషలేం పట్టణ ప్రాకారాలు కట్టడానికి ఉపయోగపడ్డాడు. ఎజ్రా ప్రియమైన దేవుని బిడ్డల ధర్మశాస్త్రోపదేశకుడైన ఎజ్రా ఇశ్రాయేలీల యొక్క ఆత్మీయ ప్రాకారాలు, ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ జీవితం దిట్టపరచడానికి ఉపయోగపడ్డాడు. ఇలాంటి ఎజ్రాలుగా మీరు నేను మారాలి. నెహెమ్యాలుగా మనం ఉండాలి. కట్టుకున్నాం, మందిరాలు కట్టాము, ఇళ్ళు కట్టుకున్నాం. నెహెమ్యాలుగా ఉన్న మనము ఎజ్రాలుగా మారి తీరాలి. ఎజ్రాలుగా మారితే ఏమవుతుందో తెలుసండి. ఎజ్రా ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీల ఆత్మీయ జీవితాలని కట్టే విధంగా ఆయన ఉపయోగపడ్డాడు, ప్రయోజనకరంగా మారాడు. ఈ రోజున ఒక యజమానురాలు ఎజ్రా వలె మారగలిగితే తప్పనిసరిగా మన కుటుంబ ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకోగలుగుతాం, మన వ్యక్తిగత జీవితాన్ని బలపరుచుకోగలుగుతాం. మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో, ప్రియమైన దేవుని బిడ్డలరా, 8వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 2వ వాక్యంలో, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చి నీటి కుమ్మము దగ్గర మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచొని, ఆయన ఒక పీఠం మీద నిలుచొని ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పాడు. 5వ వాక్యంలో, విప్పగానే జనులందరూ లేచి నిలవబడ్డారు. అక్కడ దేవుణ్ణి స్తుతించారు, యెహోవాకు నమస్కరించారు. 8వ వాక్యంలో, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించినట్లుగా దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని 7వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడకు శాస్త్రినకు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినం మీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ 8వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, ధర్మశాస్త్ర ప్రవీరుడైన ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడం ఈ చోట మనం చూడొచ్చు. మొట్టమొదటగా ఫిజికల్ గా యెరూషలేం ప్రాకారాలు కట్టబడిన తర్వాత ఆత్మీయ జీవితాలను, ఇశ్రాయేలీల ఆత్మీయ జీవితాలు దిట్టపరచుట కొరకు చేయబడిన మొదటి కార్యం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని చదివి ఇశ్రాయేలీలకి వినిపించారు. ఎజ్రా అతనితో కూడా ఉన్నవారు రాత్రింబగళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, జనులు వింటున్నారు, దాని అర్థం కూడా చెప్తూ ఉన్నారు. ప్రజలందరికీ ధర్మశాస్త్రం అర్థమైన తర్వాత వాళ్ళు ఏడవ మొదలు పెట్టారట. ఎందుకు ఏడ్చుంటారో తెలుసండి? వారి పాపం వారి జ్ఞాపకం వచ్చుంటది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి, యెరూషలేం ప్రాకారాలు కట్టడానికి కారణం ఏమై ఉంటుందంటారు? 606 BC నుండి 586 BC వరకు 20 సంవత్సరాలు బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ యెరూషలేముని ముట్టడి వేసి, యూదా దేశాన్ని ముట్టడి వేసి దేవుని మందిరాన్ని సహా కూల్చేశాడండి. యూదులందరినీ చెరలోకి తీసుకుని వెళ్ళాడు. పాడు దెబ్బగా చేశాడు దేవుని పట్టణాన్ని. దానికంటే ముందు ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని అశ్షూరీయులు చెరలోకి తీసుకుపోయారు. దేవుని యొక్క దేశం ఏంటి, దేవుని యొక్క బిడ్డలు ఏంటి, చెరలో కొనిపోబట్టం ఏంటి? ఇది ఒక ప్రశ్న. దేవుని బిడ్డలు శత్రువుల చెరలోకి వెళ్ళిపోయారు. దానికి స్పష్టమైన వాక్యం ఏంటి తెలుసండి? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13 నుండి 17 వాక్యాల్లో, వాళ్ళు జీవము గల దేవుడైన యెహోవాను విసర్జించారు, పనికిరాని వాటికి నమస్కరించడం ప్రారంభించారు, ఆకాశ నక్షత్రాలను పూజించడం ప్రారంభించారు. ఏమంటే విగ్రహాలకి బలులు, తమ పిల్లల్ని బలులుగా అర్పించడం ప్రారంభించారు. మనష్షే కూడా తన బిడ్డల్ని దేవునికి బలులుగా అర్పించాడు, అన్య దేవతలకు బలిగా అర్పించాడు. సొలొమోను రాజు కూడా తన పిల్లల్ని అన్య దేవతలకి బలిగా అర్పించినట్లుగా మనం చూడొచ్చు. జీవము గల దేవుడు ఆరాధించబడవలసిన దేశంలో రాళ్ళు రప్పలు జీవము లేనివి ఆరాధించబడ్డాయండి. ఆకాశ నక్షత్రాలను పూజించడం ప్రారంభించారు, అష్టారోతు దేవతలను పూజించడం ప్రారంభించారు.
బయలుదేవతలను పూజించడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డల, జీవము గల దేవునికి విపరీతమైన కోపాన్ని తెప్పించారు. పలుమార్లు గద్దించిన వారు లోబడినందువల్ల ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయంలో మీరు చదివితే 70 సంవత్సరాలు దేవుడు బబులోను చక్రవర్తి చేతికి వారిని అప్పగించాడండి. బబులోను చక్రవర్తి ఆ దేశాన్ని సమూల నాశనం చేస్తే మళ్ళీ కోరేషు రాజు అయ్యాక యెరూషలేము దేవాలయాన్ని, పట్టణాన్ని కట్టించుకోమని దేవుడే కోరేషును ప్రేరేపించి పంపిస్తే అప్పుడు జెరుబ్బాబెలు, యెహోషువ ఇద్దరు వచ్చి కొంత కడితే ఆ తర్వాత జకర్యా, హగ్గై ప్రవక్తలు వచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే నెహెమ్యా వచ్చి ప్రాకారాలను కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము కుటుంబ ప్రాకారాలను పాడు చేస్తుంది. పాపము ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తుంది. ఒక కుటుంబంలో పాపం ఉంది అంటే ఆ పాపం ఆ కుటుంబానికి బహు నష్టాన్ని కలగజేసే అవకాశం ఉందండి. యేసు రక్తంలో కడగబడిన కుటుంబ యజమానులు, యజమానురాలు కావలి వారిగా మీరుంటే మీ కుటుంబ ప్రాకారాలు బలపరచబడతాయి. మీ కుటుంబ ప్రాకారాలు పడిపోకుండా దేవుడు కాపాడతాడు. మన పిల్లల్లో రక్షణ లేని వారు ఎవరు ఉంటే నా ప్రభువు రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక వ్యక్తి యొక్క పాపం అండి, ఆకాను యొక్క ఒక్కడి పాపం కొన్ని వేల మంది ఇశ్రాయేలీని హతమయ్యేటట్టుగా చేసిందండి. దావీదు చేసిన ఒక్క పాపం జనసంఖ్య లెక్కించాడు దావీదు, దేవుడిని అడగకుండా. రాజయ్యాక నేను చేసిన యుద్ధాల వల్ల నా బలం ఎంత పెరిగిందో చూసుకుందామని దేశంలో జనసంఖ్య లెక్కించాడండి. యోవాబు చెప్తూనే ఉన్నాడు తప్పు వద్దు అని. కానీ దావీదు గర్వించి జనసంఖ్య లెక్కించగా 70,000 మంది హతులయ్యారండి. ఒక్కడి పాపమే, ఒక్కడి పాపమే. ఏ సహోదరి, సహోదరుడా, మన కుటుంబంలో రక్షణ పొందిన వారు కొంతమంది ఉంటారు, నేను కాదంటానికి లేదు. మీ ఆత్మీయ ప్రాకారాలను దిట్టపరిచే కావలి వారిగా యజమానుడు, తండ్రి ఉండగలిగితే ఎవరైనా ఒకళ్ళరా మన కుటుంబంలో రక్షింపబడకపోయినా మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎలాంటి నష్టం కలగకుండా నా దేవుడు చేస్తాడు. మన కుటుంబ ఆత్మీయ ప్రాకారాలు పగిలిపోకుండా నా దేవుడు చేయగలుగుతాడు. కారణం నీ ప్రార్థన, నీ విశ్వాసమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పిల్లలు నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా తండ్రి కూడా యేసు రక్తంతో కడగబడి కూడా నిర్లక్ష్యంగా ఉంటే, ప్రార్థించే వారిగా ఉండకుండా, విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండకుండా ఉంటే ఆ కుటుంబ ప్రాకారాలు పడిపోయే అవకాశం ఉంది, బహు నష్టం కలిగే అవకాశం ఉందండి. ఒక్కడి ద్వారా పాత నిబంధన గ్రంథంలో ఎంత నాశనం వచ్చిందో చూడండి. కృపాయుగంలో మనమున్నాం, యేసు రక్తంతో మనల్ని కడిగాడు. మనకి ఈరోజు అంత ప్రమాదం లేదు, కానీ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, కావలి వారిగా మీరు మారండి అంటున్నాడు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని వాక్యం ఎంతో ప్రయోజనకరం. వాళ్ళు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు తెలుసా? వాళ్ళ పాపం వల్లే ఇంత నాశనం జరిగిందని గమనించి ఏడవటం మొదలు పెడితే అక్కడ ఎజ్రా అంటాడు, మీరు ఏడవద్దు, ప్రభు ఇది ఆనందమైన దినం, మనకిది మనం సంతోషించే దినం, కాబట్టి మీరేం కంగారు పడొద్దు, ఏడవద్దు, ఇక మీదట దేవుని వాక్యానికే మీరు విలువ ఇవ్వండి అని ఆయన చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం ఇచ్చే విలువ మనం ఆత్మీయ జీవితాన్ని కడుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం గ్రహించవచ్చు. ఈ చోట 18వ వాక్యంలో ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించు వచ్చును. దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదువుచు వినిపించు వచ్చును. ఈ రోజున ఒక కుటుంబ యజమానురాలుగా చేయాల్సిన బాధ్యత ఏంటి తెలుసండి? వాక్యాన్ని ధ్యానించే కుటుంబంగా మన కుటుంబాన్ని స్థిరపరుచుకోవాలి. వాక్యాన్ని వినే కుటుంబంగా చేయాలి. వాక్యాన్ని నమ్మగలిగే కుటుంబంగా మనం మార్చగలగాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయగలగాలి. ధర్మశాస్త్రానికి మీరు నేను ఇచ్చే విలువ మన కుటుంబ ఆత్మీయ ప్రాకారాలను కడుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 44 నుంచి 47 వాక్యాల్లో అక్కడ మోషే అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రము ఇవి మామూలు మాటలు కాదు, ఇవి జీవపు మాటలు అంటున్నాడు. ఈ బైబిల్ జీవాన్ని ఇచ్చే మాటలు ఈ బైబిల్లో ఉన్నవి. ఇవి జీవాన్ని కలిగించే మాటలు ఇవన్నీ. ఇది దేవుడి చేత పలకబడిన వాక్యం, ఇది స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మనల్ని వెలిగిస్తుంది. ఇది మనల్ని వెలిగిస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం 19 నుండి 21 వాక్యాలు మీరు చూస్తే, చీకటి గల చోట వెలిగిచ్చే దీపం ఈ వాక్యం. ఈ వాక్యం ఏ ఇంట్లో ఉంటుందో, ఏ ఇంట్లో చదువుతారో, ఏ ఇంట్లో ధ్యానిస్తారో, ఏ ఇంట్లో వింటారో, ఏ ఇంట్లో నమ్ముతారో
ఆ ఇంట్లో చీకటి తొలగి వెలుగు ఆ ఇంట ప్రవేశిస్తుంది. ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి తల కింద పెట్టుకొని బైబిల్ని పడుకుంటారో, కొండల మీద మూత పెడతారో, అన్నాల మీద మూతలు పెడతారో ఆ కుటుంబం ఖచ్చితంగా నష్టాన్ని చవి చూస్తుందండి. యేసు రక్తంతో కడగబడిన కుటుంబం గురించి చెప్తున్నా నేను, అన్యుల గురించి కాదు. కొన్ని కుటుంబాల్లో బైబిల్ ఎక్కడుందంటే ఎతుకుతారు, అప్పటికప్పుడు ఎతుకుతారు. ఆ బైబిల్ తీసి కొన్ని రోజులై ఉంటుంది అప్పటికే. ఆదివారం తీస్తారు బైబిల్, సోమవారం శనివారం దాకా బైబిల్ తీయని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ధర్మశాస్త్రానికి విలువివ్వని వారు, వీళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 8వ వాక్యంలో దేవుని మాట ఒక్కటి కూడా నెరవేరకుండా పోదు. మొత్తం 24:35లో ఆకాశములు భూమి గతిస్తుంది కానీ నా మాటలు గతించవు. అంత నమ్మదగిన వాక్యం అండి ఈ వాక్యం. ఈ వాక్యం మీద శ్రద్ధ పెట్టగలిగితే 1వ కీర్తనలు రాసింది కదండి, మనము చేయనిదంతయు సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలంటే మొట్టమొదటి మార్గం ఏంటో తెలుసండి? ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారిగా, వినేవారిగా, ప్రార్థించేవారిగా, ధర్మశాస్త్రాన్ని నమ్మేవారిగా మనం ఉండాలి. రెండో విషయాన్ని క్లుప్తంగా చెప్తాను. 9వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాల్లో మీరు చూసినట్లయితే, 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 1 నుండి 3 వాక్యాల్లో చూస్తే 2వ వాక్యం చివరిలో, వారు తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. అక్కడ గోనెపట్ట కట్టుకున్నారు ఇశ్రాయేలీయులు. ధర్మశాస్త్ర వాక్యం విన్న తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే గోనెపట్ట కట్టుకున్నారు. గోనెపట్ట కట్టుకుంటే అది గుచ్చుకుంటా ఉంటది, కొద్దిగా హార్డ్గా ఉంటది. ఇప్పుడు కూడా మన సంఘాల్లో ఆదివారం నిద్రపోకుండా ఉండాలంటే గోనెపట్టలు కట్టడం మంచిది. చాలా మంది నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. దేవుని మహాకృప ఏంటంటే నేను వాక్యం చెప్పే టైంలో ఎవడు నిద్రపోలేడు. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా సంఘాల్లో మంచి గురకలు పెడుతుంటారు. ఈ మధ్య సెంట్రల్ ఏసీలు పెట్టిస్తున్నారు, డబ్బులు ఎక్కువైపోయి సంఘాల్లో మంచి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ గోనెపట్ట కడితే మంచిది. ఇశ్రాయేలీయులు గోనెపట్ట ఎందుకు కట్టుకున్నారో తెలుసండి? అటు కదిలినా గుచ్చుకుంటుంది, ఇటు కదిలినా గుచ్చుకుంటుంది, హార్డ్గా ఉంటుంది. అందుకే నిద్రపోయే అవకాశం లేదు. వారు గోనెపట్ట కట్టుకొని ఏం చేస్తున్నారో తెలుసండి? తమ పాపములు తన పితరుల పాపములు ఒప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ ప్రాకారాలు కట్టబడాలంటే, ఆత్మీయంగా మీరు నేను మన కుటుంబం బలంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు తన పాపాన్ని, తన పితరుల పాపాన్ని, తన జాతి పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. నెహెమ్యా 1వ అధ్యాయంలో కూడా నెహెమ్యా తన పాపాన్ని, తన పితరుల పాపాన్ని, తన జాతి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున ఏ కారణమైన ఏ బలహీనత మన కుటుంబంలో ఎవరి వల్ల ఉన్నా కూడా ఖచ్చితంగా మనం అది మన పాపంగా భావించి మన పాపాన్ని, మన కుటుంబ పాపాన్ని, మన వంశ పాపాన్ని ఒప్పుకోవలసిన బద్దులమై ఉన్నాం. మనం ఆల్రెడీ ఒప్పుకొని బాప్తిసం పొందాం కదండి? కాదు కదండి. ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందే. ప్రతిరోజు మన పాపాన్ని మనం ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి మరలా పాపం చేయకూడదని తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా అలాంటి వారి యొక్క ఆత్మీయ జీవితాలను నా ప్రభు బలపరుస్తాడు. మూడో విషయాన్ని కూడా నేను చెప్తాను, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 1 యోహాను 1:9-10 రాయబడింది, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు, ఎప్పటికప్పుడు చేసేస్తాడు. ప్రావెర్బ్స్ లో రాయబడింది, అతిక్రమాలు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు మనం దేవుని కనికరం మన మీదకి వస్తుంది. నేను ఒప్పుకోనండి, ఒకసారి బాప్తిజం పొందినాడు ఒప్పుకున్నానండి, ఇంక ఒప్పుకోవాల్సిన అవసరం లేదంటే మా పాస్టర్ గారు చెప్పాడు, మా గ్రూప్ అలాగే చెప్తుందండి, మా టీచింగ్ అలాగేనండి అంటారు ఒకళ్ళు. ఓ పాస్టర్ అయితే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమన్నాడు నన్ను. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించావు, ఇంకా నాలో పాపం ఉంటే క్షమించమన్నా. సరే ఆమె అన్న తర్వాత నన్ను ఆపేసి ఆయన ప్రార్థన చేయాలి కదా, చేయకుండా మీరు చేసిన ప్రార్థన తప్పు అన్నాడు. ఏమన్నా, ఒకసారి పాపాన్ని ఒప్పుకున్నాక మళ్ళీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇది ఎక్కడండి? మేము నేర్చుకున్న LEF లో ఇలా ప్రార్థించాలని చెప్పారు మాకన్నా. మేము బ్రదరేను, మేము అలా ప్రార్థన చేయమన్నాడు. మరి అదేం విన్నో నాకేం తెలీదు. కానీ నాకు తెలిసింది, ఆత్మీయ ప్రాకారాలు బలంగా ఉండాలంటే మన పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు చేత క్షమించబడుతూ ఉండేవారిగా ఉండాలి. ఇది ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే. మూడవది 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 29, 30, 31 వాక్యాల్లో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసండి? అక్కడ రాయబడిన మాట మీరు చూస్తే, వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివి బుద్ధి గలవారు ఎవరో వారును
ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసి, మరియు మేము ఈ దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమని. దేశపు జనులు విశ్రాంతి దినాన అమ్మకాలు చేస్తుంటారు, వాళ్ళు అమ్మినా గానీ మేము కొనమని, అంటే విశ్రాంతి దినాన్ని దేవుడికే ఇస్తామని ఒక తీర్మానం చేసుకున్నారు. అంటే ఇక అన్ని జనులతో సాంగత్యం చేయమని ఒక నిర్ణయం చేసుకున్నారు. విశ్వాసికి అవిశ్వాసితో విద్యోడి ఎక్కడదండి? కాబట్టి అన్ని జనుల ఆచారాలు మేము పాటించము, వాళ్ళ విగ్రహారాధన మేము చెయ్యము, మా దేవుణ్ణి తప్ప మరి దేనిని ఆరాధించము, అంటే మరలా పాపంలోకి పోమని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన మనం మరలా పాపంలోకి పోకుండా జాగ్రత్తగా ఉండాలనే తీర్మానం చాలా అవసరం. అదేం చేస్తుందంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ ఆత్మీయ జీవితాన్ని గట్టిపరుస్తుంది. అప్పుడు మనము చిన్న చిన్న దానికి కూడా భయపడిపోయే అవకాశం ఉండదు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సహాయం చేస్తాడనే నమ్మకంతో ముందుకు సాగగలుగుతాం. 4వది 10వ అధ్యాయం 37, 38, 39 వాక్యాల్లో, మీ తర్వాత చదువుకునే టైం లేదు కనుక చెప్తున్నాను. 10వ అధ్యాయం 37, 30, 39 వాక్యాల్లో జనులట, ఇశ్రాయేలీలు వచ్చి, ఇక మా పంటలో దశంభాగం ఇస్తాం, మా ప్రతిష్ఠార్పణాలు, దేవుడికి ఇవ్వాల్సిన కృతజ్ఞత కానుకలన్నీ కూడా మేము ఇక దేవుని మందిరానికి తెస్తామని తీర్మానం చేసుకున్నారు. ఏ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం ఉన్నది సంఘంలో కాదు గనక మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘంలో దేవుడు కోరుకునేదంటే ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే దేవునికి ఇవ్వవలసిన కానుక దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలు ఈ విధంగా ఆత్మీయంగా బలపరచబడ్డారు. వారు దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నారు. ఆ తదుపరి ఇశ్రాయేలు జీవితంలో ఆత్మీయ జీవితం బలపరచబడింది. ఇశ్రాయేలీలు ఆ తర్వాత కాలంలో ఆ దేశంలో వర్ధిల్లినట్లుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత మరల పాపంలోకి వెళ్ళారు. రోమన్ చక్రవర్తులు వచ్చి మళ్ళీ ఇశ్రాయేలు నాశనం చేశారు. అది నెక్స్ట్ హిస్టరీ. కానీ ప్రస్తుతం ఇప్పటి వరకున్న పరిస్థితుల్లో ఇశ్రాయేలీల ఆత్మీయ జీవితం బలపరచబడటానికి, ఈ రోజున మన ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే మొట్టమొదటిగా ధర్మశాస్త్రానికి విలువిచ్చేవారిగా మనం ఉండాలి. ధ్యానించేవారిగా, వినేవారిగా, నమ్మేవారిగా, ప్రార్థించేవారిగా. రెండవది, మన పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకునేవారికి ఉండాలి. మూడవది, ఇక మీదట నేను పాపం చేయనని తీర్మానం చేసుకుని తీర్మానంలో నిలిచి ఉండాలి. నాలుగవదిగా, దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ స్వభావం గనక మనకుంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాలను నా ప్రభు బలపరుస్తాడు.